నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఓలేటి శశికళ గారు రచించిన కనకాంబరం అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ దగాపడిన స్త్రీలకు ధైర్యాన్ని నూరిపోసే కథ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బాలే కోడలే దొరికింది. పక్కపక్క నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన అత్తగారికేసి ప్రశ్నార్థకంగా చూసింది కనక ల్యాప్టాప్లో చేస్తున్న పని ఆపి. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో జారబడి ఆటోమన్ మీద కాళ్ళు బార్లా చాపుకుని టీవీ పెద్ద వాల్యూమ్లో ఇంటూ భార్య చేసిచ్చిన పకోడీలు నవ్వులుతున్న వెంకట్ తల్లికేసి తర్వాత ఏంటన్నట్టు చూశాడు. ముందా టీవీ కట్టు చెప్తా అంటూ స్థూలకాయాన్ని సోఫాలో చేరేసి మంచినీళ్ళు తెమ్మని కోడలికి సైగ చేసింది భాస్కరి. గాభరాగా లేచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ నుండి చల్లటి నీరు గ్లాసులోకి పట్టి తెచ్చిచ్చింది కనుక. ఇచ్చిన నీళ్లు తీసుకోకుండా, నీకు చాలాసార్లు చెప్పానమ్మాయి, నేను ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ వాటర్ తాగనని. అమెజాన్ నుండి తెప్పించిన కాపర్ బాటిల్స్లో ఫిల్టర్ వాటర్ పట్టి ఉంచమన్నాగా, పట్టలేదా? కినుకగా అడిగింది భాస్కరి. భార్య కేసి తీవ్రంగా చూశాడు వెంకట్. 4 తగలడతావుగా ఇంటికి, నీళ్లు పట్టడం కూడా బరువేనా నీకు, యూ బిచ్ అన్నాడు. తల్లి పక్కన కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ఒక్కసారి తాలెత్తి తండ్రి కేసి నిరసనగా చూసి మళ్ళీ భయంగా తలదించుకున్నారు పుస్తకాల్లోకి. కనక గబగబా వంటింట్లోకి పరిగెట్టి కాపర్ బాటిల్స్లో పట్టిన నీళ్లు ప్లేట్లో పకోడీలు వేసుకుని వచ్చింది. మొహం ముడుచుకునే ప్లేట్ అందుకుంది భాస్కరి. ఈ లోపున వాకింగ్ నుంచి వచ్చిన వెంకట తండ్రి గిరి కూడా వచ్చి చెమటలు కక్కుతూ సోఫాలో కూలబడ్డాడు. ఏం దిక్కుమాలిన అమెరికారా బాబు, బయట ఒకటే ఎండ ఒక్కపోత. ఏదో ఈ పిల్లల కోసం వాళ్లకు సెలవులని మీరు పిలిస్తే పడి సమ్మర్లో రావాల్సి వస్తుంది, కానీ ఇండియాలో ఏసీలో కూర్చుని టీవీ చూసుకుంటూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది. ఇక్కడ 10 రాత్రవద వేధవది అన్నాడు. ఆయనకు మాటకు ముందు వేధవ, తర్వాత ఒక వేధవ కలిపితేనే కానీ మాట్లాడటం రాదు. మొహం ఎప్పుడు ముటముటలాడుతూనే ఉంటుంది. భార్య ప్లేట్లో నుంచి పకోడీలు లాక్కొని తినబోతూ ఉంటే ముక్త వెంకట్ కనకల 8 ఏళ్ల కూతురు, తాతగారు మీరు నాయనమ్మ వాకింగ్ నుండి వచ్చి మీ షూసు సాక్సు బయట షూ క్లోసెట్లో పెట్టరు ఎందుకు? మేమెవ్వరం కార్పెట్ మీద షూస్తో నడవం, పైగా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినేస్తున్నారు. మా డాడీ కూడా అంతే, జెర్మ్స్ ఉంటాయండి. ఇట్స్ బెటర్ యూ టేక్ ఏ బాత్ అండ్ కమ్ బిఫోర్ సిట్టింగ్ హియర్. ఖచ్చితంగా చెప్తున్న చిన్నపిల్లకు జవాబు చెప్పలేక, వేధవ పిల్లలు, వేధవ మోదర మాటలు, వేధవ పేపకాలును అంటూ చేతిలో సెల్ ఫోన్ పక్క సోఫా మీదకు విసురుగా మేడ మీదకు వెళ్ళిపోయాడు ఆయన. భాస్కర్కి కోపంతో మొహం ఎర్రబారింది. కోడలి వైపు తిరిగి, అమ్మాయి దానికి కాస్త మేనర్స్ నేర్పు, పెద్దంతరం చిన్నంతరం లేదా అంది. కనక ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే 10 ఏళ్ల మయూర్ అందుకున్నాడు. తప్పే ఉంది నాయనమ్మ, అది మినిమం హైజీన్, ఎవరైనా ఫాలో అవ్వాలి. పైగా అంత స్వెట్టింగ్తో స్టింకింగ్ సాక్స్తో అందరికీ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. మాట ఇలా పూర్తి చేశాడో లేదో ఫ్యాట్ మనీ నెత్తికొచ్చి తగిలింది వెంకట్ చేతిలోని రిమోట్. డాడ్ అంటూ పిల్లాడు బాధతో భయంతో నత్తుతున్నాడు. వెంకట్ లేచొచ్చి మయూర్ని సోఫాలో నుంచి లాగి కిందకు పడేసి కాలితో 2 తాపుడు తన్నాడు. కనక ఆ దెబ్బలకు అడ్డం పడి తను కూడా తన్నులు తినసాగింది. ముక్త ఏడుపు లంకించుకుంది. ఉక్రోషంగా, వీ నో అవర్ రైట్స్, ఐ కెన్ కాల్ 911 అంది. అంతే, వెంకట్ ముక్త జుట్టు పట్టుకుని 2 చెంపలు వాయించాడు. చెయ్యవే చెయ్యి, 911కి ఫోన్ చెయ్యి, ఐ డోంట్ కేర్. మిమ్మల్ని తీసుకుపోయి షెల్టర్ హోమ్లో పడేస్తారు, తిక్క కుదురుతుంది. అసలు ఇదంతా ఈ బిచ్చిచ్చిన ట్రైనింగ్. నా పేరెంట్స్ మీద నా పిల్లలకు మప్పుతావే అంటూ కనకను ఒక్క తోపు తోశాడు. ఇంత జరుగుతున్నా అడ్డుపడకుండా చోద్యం చూస్తున్న అత్తగారికేసి నిరసనగా చూస్తూ పిల్లల్ని తీసుకుపోయి మేడ మీద వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది కనుక. పిల్లలు అప్పటికే భోజనం చేయటం మంచిదైంది. ఏమీ జరగనట్లే మరొక గంటలో తను వండిన వంటలన్నీ వడ్డించుకుని తింటున్న ఆ ముగ్గురి నవ్వులు కబుర్లు కనకకు వినిపిస్తూ ఉంటే మనసు మండిపోసాగింది. ఎవరినమ్మా భలే కోడలు అంటున్నావు ఇందాక? వెంకట్ ప్రశ్న. అదేరా, ఇందాక నాతో వాకింగ్కి ఆ పద్మావతి గారు కూడా వచ్చింది. అదేరా మీ రాజేష్ వాళ్ళ అమ్మ. వాళ్ళ కోడలు స్రవంతి పెద్ద కరోడారా, పాపం అత్తగారిని కాల్చుకు తింటోందిట. ప్రొద్దున్న ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం తన కోసం వంట చేయొద్దని, ఆవిడికి కొడుకుకు మాత్రమే వండుకోండి అని చెప్తుందిట. తీరా సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే ఆకలి ఆకలి అంటూ రాక్షసిలా అత్తగారు వండుకున్న వంటంతా తినేస్తుందిట. పాపం ఆమె గోల పెడుతుంది.
మళ్ళీ అప్పటికప్పుడు వండుకుంటోందిట. అబ్బో, ఆ స్రవంతి పెద్ద రౌడీ రాణి అమ్మ. పార్టీల్లో చూడాలి దాని వేషాలు చిందులు. ఆ రాజేష్ గడ పెద్ద కొజ్జ. పెళ్ళాం నాటకాలన్నీ ఎంజాయ్ చేస్తున్నట్లు నటిస్తాడు. లోపల చచ్చేంత ఇన్సెక్యూరిటీ నా కొడుక్కి. తల్లి తండ్రి ముందు యథేచ్ఛగా బూతులు పాడుతూ చెప్తున్నాడు వెంకట్. పిల్లల గదిలో కౌచ్ మీద పడుకుని కింద నుండి వినిపిస్తున్న మాటలు వింటోంది కనక. పాపం స్రవంతి హుషారైన అమ్మాయే కానీ ఏ రోజు హద్దు మీరి ప్రవర్తించే పిల్ల కాదు. ఆమె భర్త రాజేష్ భార్యను చాలా ప్రేమిస్తాడు, అవసరమైన స్వేచ్ఛనిస్తాడు. స్రవంతి ఇప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్. వచ్చే వారమే తన డ్యూ డేట్. అమెరికాలో ఆఖరి రోజు వరకు ఆఫీస్కి వెళ్ళి పని చెయ్యక తప్పదు. పాపం మొహమాటానికి తనకు వంట వద్దని చెప్పి ఉండొచ్చు. ఆకలేసి అత్తగారు వండుకున్నది తిని ఉండొచ్చు. దానికే ఆమె అత్తగారు ఇంత ప్రచారం చేయాలా? కోడల్ని చూసుకోవటానికి వచ్చిన మనిషి. రాజేష్ స్రవంతి ఇద్దరి సంపాదనతో రాజేష్ తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చారు. తల్లి ఏమడిగితే అది కొంటాడు రాజేష్. అలాంటిది కోడలు గుప్పెడు మెతుకులు తింటే దీనికి ఇంత రచ్చ. అదే తన కూతురుంటే ఆ స్థానంలో ఆమె అలాగే మాట్లాడేదా? మనసంతా చేదు మాత్రం మింగినట్లయింది కనకకు. నిద్రలో ఏదో కలవరిస్తోంది ముక్త. కనకకి చాలా మనసు కష్టంగా ఉంది. అమెరికాలో పిల్లల రక్షణకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది వెంకట్కు ఒక చట్టం అంటే భయం లేదు, మనస్సాక్షి అంతకన్నా లేదు. నిరంతరం మండుతూ ఉండే అతని క్రోధాగ్ని జ్వాలల్లో సమిధలు తను, తన పిల్లలు. ఆ కోపాన్ని యథాశక్తి రెచ్చగొడుతూ అతని తల్లి తండ్రి. వెంకట్ పిల్లల దృష్టిలో తనెంత దిగజారిపోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఏనాడు అతను పిల్లల పట్ల తన బాధ్యత సరిగ్గా నిర్వహించలేదు. తన మగతనానికి టోకెన్స్ ఆఫ్ మెరిట్ లాగా వాళ్ళని ప్రదర్శిస్తాడు నలుగురిలో. పిల్లల 2 సిజేరియన్లకు కనక తల్లిని రానివ్వలేదు వెంకట్. ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న ఆమె అమెరికాకు స్వంతంగా వచ్చే పరిస్థితిలో లేదు. కనక తన సంపాదన నుండి తల్లికి టిక్కెట్ కొందామంటే వీల్లేదని వెంకట్ అడ్డుపడిపోయాడు. పిల్లాడికి 3వ నెల వచ్చాక అత్తమామలు వచ్చారు. కానీ కనక చేత ఎదురు చేయించాడు వాళ్ళకి. 3 నెలల పిల్లాడిని డే కేర్లో పెట్టుకుని సాయంత్రం తెచ్చుకునేది. మేం చూస్తామని వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. వెంకట్టు చెప్పలేదు. ఏం చేసుకున్నా వారిద్దరి మాటకు కొడుక్కి చేసేది అత్తగారు. పచ్చి బాలింతరాలైనా తన వంట తనే చేసుకుని తినేది కనుక. రాత్రంతా పిల్లాడితో సరిపోయేది. వెంకట్ అడ్డగాడిదలా గుర్రు పెట్టుకుని నిద్రపోయేవాడు. పిల్లాడిని కాసేపు ఎత్తుకునేవాడు కూడా కాదు. ముక్త డెలివరీకి కొంచెం తెలివి తెచ్చుకుంది కనుక. తమ కమ్యూనిటీలోనే ఉంటున్న తన తల్లి స్టూడెంట్ రజనీ వాళ్ళ అమ్మగారు సాయం చేయటానికి ముందుకు రావడంతో ఆవిడకు తన జీతంలో నుంచి నెలకు $1000 ఇచ్చి తన 6 వారాల మెటర్నిటీ లీవ్ అయిపోయాక పిల్లలిద్దరిని ఆవిడకి అప్పగించి ఆఫీస్కి వెళ్ళేది. ఆమె డబ్బు వద్దని నిరాకరించినా అది ఆమె సర్వీస్కు చాలా తక్కువ అని చెప్పి ఒప్పించి ఇచ్చేది. పాపం ఆవిడ కన్న తల్లిలా కనకొచ్చేసరికల్లా వంట కూడా చేసి ఉంచేవారు. కనక ఇలాంటి ఏర్పాటు చేసుకోవటం, తన జీతంలో నుంచి $1000 వృధా చేయటం చూసి మండిపోయాడు వెంకట్. ముక్త 5 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇండియా వెళ్ళిపోగానే తన పేరెంట్స్ని పిలిపించి పంతంగా వారికి కూడా $1000 ఇప్పించాడు. బంతిలా ఉన్న ముక్త అత్తగారి సంరక్షణలో కోలిక్ ఫీవర్, ప్రైమరీ కాంప్లెక్స్తో పుల్లలా అయిపోవటంతో పిల్లని మళ్ళీ డే కేర్లోనే పెట్టుకోవలసి వచ్చింది కనకకు. పిల్లాడి స్కూలు, పాప డే కేరు, తన ఆఫీస్ టైమింగ్స్కు పొంతన దొరకక కనక చాలా ఇబ్బంది పడిపోయేది. కనీసం వెంకట్ పిల్లల్ని ఇంట్లో దిగబెట్టే సాయం కూడా చేసేవాడు కాదు. కనక మంచితనము, వెంకట్ క్రూరత్వము కనకకు కొందరు మంచి అర్థం చేసుకునే మిత్రుల్ని సంపాదించి పెట్టింది. వాళ్ల పిల్లలతో పాటు మయూర్ని ఇంట్లో దింపేవారు. ముక్తను కనక ఆఫీస్ నుంచి తెచ్చుకునేది. పొరపాటున ఎవరైనా మిత్రురాలి భర్త పిల్లాడిని దిగబెడితే కనకకి ఆ రోజు నరకమే. వాడెందుకు దిగబెట్టాడు? వాడికి నీకు ఎలా పరిచయం? వీడు ఆ వెధవ కొడుక పంపదీసి ఆఫీసులో భాగవతాలకు తోడు ఇక్కడ మొదలుపెట్టేసావా యూ బిచ్? ఇలా సాగిపోతుంది అతని వాక్ప్రవాహం. ఒళ్ళు చచ్చిపోతుంది కనకకు అలాంటి మాటలు పాడాలంటే. నోరు విప్పి గట్టిగా అరవాలని ఉంటుంది, నోరు మూసుకోరా అని. కానీ ఆమె సంస్కారం, భర్త అంటే ఉన్న ఎనలేని భయం, ఎలాంటి దన్ను లేని తన కుటుంబ నేపథ్యం ఆమెకు నోరు పెగలనివ్వవు. ఆమె మెతకతనం అతనికి మరింత అలుసు, వినోదం. ఏ పార్టీకి వెళ్ళొచ్చినా ఇంట్లో ఒకటే గొడవ. ఎవరు నిన్న పలకరించడం పాపం, వాడు నీకెలా తెలుసు అంటూ గొడవ పెడతాడు. మళ్ళీ అక్కడ నవ్వుతూ ఫ్రెండ్స్కి పరిచయాలు చేస్తాడు. ఆ తర్వాత అవతల అతను షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వు నమస్కారం పెట్టకుండా వాడు చెయ్యేందుకు పట్టుకొని ఓ పిసికేస్తున్నావేంటి అంటూ వెకిలిగా ప్రశ్నిస్తాడు చెవిలో. అలా అని అంటి ముట్టనట్లుంటే అదో గొడవ.
అందరిలో పెట్టి తను ఒక కంట్రీ బ్రూట్నని, పార్టీ మేనర్స్ తెలియదని ఈసడిస్తాడు. అలా మాట్లాడితే అక్కడ అందరూ ఎంటర్టైన్ అవుతారు అనుకుంటాడు. పదే పదే భార్యని ఏయ్ లూజర్, ఏయ్ లూజ్ అని పిలుస్తూ ప్రతి చిన్న తప్పుకు భార్యని పిల్లల్ని అరుస్తూ అవమానించే అతనంటే వారి పరిస్థితులు అందరికీ కంపరం. వారి కళ్ళల్లో తన పట్ల కనిపించే సానుభూతిని భరింపశక్యం కాదు కనకకు. అందుకే తను సంతోషంగానే ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. పిల్లలు ఏనాడు ఇంటి విషయాలు బయట చెప్పరు. ఆకలికి కడుపు నకనకలాడుతూ ఉంటే కిందకెళ్ళింది కనక. రాత్రి 2 అయ్యింది. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడికక్కడ వదిలేసిన గిన్నెలు, కంచాలు, డ్రింక్ గ్లాసులు. 3 డ్రింక్ గ్లాసులు చూసి విరక్తిగా నవ్వుకుంది. ఒకసారి వెంకట్ బాస్ అమెరికన్ ఇచ్చిన పార్టీలో సభ్యత కోసం చేతిలో పెట్టిన వైన్ గ్లాస్ పట్టుకుని పార్టీలో తిరిగినందుకు కనకకు ఇంటికి రాగానే వెంకట్ పెట్టిన పెంట గుర్తొచ్చింది. అదే వెంకట్ తన తల్లికి స్వయంగా వైన్ పోసి అందిస్తాడు. ఆవిడ అందానికి ఆరోగ్యానికి మంచిదని. మామగారి ఆశీస్సులు పుష్కలం భార్య విషయంలో. తినటానికి ఏమీ మిగలకపోవటంతో చల్లటి పాలల్లో సీరియల్ వేసుకుని తినేసి ఒక అరటిపండు తిని పైకి వెళ్ళింది కనక. నిద్ర పట్టక మేడ మీద పేటీఎం మీదకు వెళ్ళింది. పుచ్చ పువ్వులా పరుచుకుంది వెన్నెల. ఇంటి వెనకాల నదీపాయలో వడివడిగా రాళ్ల నొరుసుకుంటూ ప్రవహిస్తున్న నీటి సందడి తప్ప అంతటా ఆవరించిన ప్రశాంతత. సేద తీర్చే అమ్మ మాటల పిల్ల తెమ్మెరొకటి చల్లగా తాకి ఒత్తైన ఆమె కురులను సుతారంగా ఆమె మొహం మీదకు తోసింది. అంత అందమైన పరిసరాలను అనుభవించలేని తన ఆసక్తతకు విసుగు కమ్మి చికాకుగా జుట్టు పైకి తోసుకోబోతూ ఉంటే అందాల చందమామకు మబ్బుల పరదాలు కూడా అప్పుడప్పుడు అందమే. గతంలో తనంటే విపరీతంగా ఇష్టపడే తన ఆరాధకుడి మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. అతను తనను కనకాంబరం గారు అని పిలిచేవాడు. ఎందుకలా అంటే భలే గమ్మత్తుగా చెప్పేవాడు. కనకాంబరానిది వాడని అందమట. సువాసన పూలతో చేరి వాటి అందాన్ని ద్విగుణీకృతం చేసి తను తావిని ప్రోగు చేసుకుంటుందిట. తేలికైన కనకాంబరం ప్రతి స్త్రీ ఇష్టంగా తలలో తురుముకుంటుందిట. ఆఖరికి దేవుడు కూడా కనకాంబరాల మాలను ధరించాకే తృప్తి పొందుతాడట. కళ్ళల్లో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో అతను మాట్లాడే మాటలు తనకు చాలా నచ్చేవి. ఆ మాటలకు రూపమిచ్చే సాహసం, ఉద్దేశం తనలో లేకపోయింది. పుచ్చపు వంటి వెన్నెలలో మల్లెల గోలెం పక్కనే చిక్కని కాషాయంలో పూసి తేలికగా గాలికి ఊగిసలాడుతున్న కనకాంబరాలను ప్రేమగా తాకింది కనక. ఏదో అదృశ్య గత ప్రేమ పాశం ఒకటి మనసుకు గాలం వేయగా అసలు ఏం ఆస్వాదించింది తన జీవితంలో? పరుగులు పరుగులు. కొన్ని సాధించటానికి కొన్ని పరుగులు, పారిపోవటానికి కొన్ని పరుగులు. ఏవో అందలాలు అందుకోవాలనే ఆతృత. అందుకోకపోతే స్తంభించే జీవితం అంటే భయం, పేదరికం భయం, అస్తిత్వం కోసం పేరాశ. తనని తానే ద్వేషించుకుంటోంది కనుక. తన తల్లిదండ్రులకు అన్నలకు అంగీకారం కాని కులంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది కనక తల్లి. 2 వైపుల వాళ్ళు దిగిరాలేదు. తల్లి తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కనకను ఆమె తమ్ముణ్ణి 5 ఏళ్ల తేడాతో కన్నారు. తండ్రి స్థానిక దూది మిల్లులో సూపర్వైజర్గా పనిచేసేవాడు. తల్లి టీచర్. కనకకు జీవితంలో గుర్తున్న ఆనంద క్షణాలన్నీ ఆమె బాల్యంలో అన్యోన్యమైన తల్లిదండ్రుల సమక్షంలోనివే. తమ్ముడు ఎస్ పుట్టడం, తండ్రి లంగ్ క్యాన్సర్తో ఆ ఏడాది చనిపోవటం, మిల్లు వారిచ్చిన ₹1,00,000 పిల్లల భద్రతకు దాచి కనక వాళ్ళమ్మ తల్లి తండ్రి తానై పెంచటం కనక జీవితాన్ని ఓ పెద్ద బాధ్యతలోకి నెట్టేసింది మానసికంగా. అక్కరకు రాని బంధువులు ఆమెలో మరింత అభద్రతను పెంచారు. చదువే జీవితమైపోయింది. స్టేట్ ర్యాంకులు, ఉచిత కార్పొరేట్ విద్యను, ఆపై అత్యుత్తమ ఐఐటిని ఆమె ముంగిట్లో పెట్టాయి. దేశీయ కంపెనీలు మంచి ఉద్యోగ ఆఫర్లు ఇచ్చినా ఆమెలోని తృష్ణ స్టాన్ఫోర్డ్కు పరుగులెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఎస్ చేసి జీవితంలో చదువు తప్ప మరో లోకమో లౌక్యమో తెలియని ఆమె దొరికిన మొదటి ఉద్యోగంలోనే బే ఏరియాలో కుదురుకుపోయింది. ఈ లోపల ఎంఎస్ కోసం వర్జీనియా చేరటం, తల్లికి పుట్టింటి వారు దగ్గరవటం చాలా సహజంగా జరిగిపోయాయి. ఎస్ మీదున్న ఆశతో కనక మేనమామ కనక కోసం ఈ వెంకట్ సంబంధం తెచ్చాడు. కనక కన్నా వెంకట్ 7 ఏళ్లు పెద్ద. తల్లి కులమే. బే ఏరియాలోనే ఆర్కిటెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎత్తుగా తెల్లగా స్మార్ట్గా ఉన్న వెంకట్ ఆడపిల్లకు కూడా జీవితంలో ఛాయస్లుంటాయని తెలియని కనకకు ఓకే అయ్యాడు. ఒత్తైన తలకట్టు, అందమైన కళ్ళు, ఎత్తుగా ఆరోగ్యంగా తనకన్నా ఒక ఛాయ తక్కువ ఉన్న కనక వెంకట్కు ఆనకపోయినా అప్పటికే శతాధిక పెళ్లి చూపుల అప్రతిష్ట వలన
తనకన్నా $100,000 ఎక్కువ సంపాదిస్తున్న కనక ఉద్యోగం బాగా ఆనటంతో కట్నం ఎవరిని తెలిసినా ఒప్పుకున్నాడు. వెంకట్ అమ్మా నాన్నలకు కూడా ఎస్తో తమ కూతురికి కొండ మార్పిడి చేయొచ్చనే ఆశ తప్ప కనక మీద ఎలాంటి అభిమానం లేదు. పైగా అత్తగారు భాస్కర్కి కనక పేరంటేనే చాలా చీదర. కనకను ఆ పేరుతో పిలుస్తూ ఉంటే తమ ఇంట్లో పనిచేసే అదే పేరున్న పనిపిల్ల గుర్తొస్తుందని వేళాకోళంగా ఈసరించేది. అది కనక బామ్మ కనక మహాలక్ష్మి పేరు. తండ్రి ప్రేమతో అపురూపంగా పెట్టుకున్న పేరు. అమెరికాలోని కొలీగ్స్ అందరూ పిలవటానికి సౌకర్యంగా ఉందని మెచ్చుకునే పేరు. అంత చక్కని పేరు వీళ్లకు చేదు మాత్రయింది. పెళ్లికి ముందు వెంకట్ క్వాలిఫికేషన్ అడగటానికి మొహమాటపడ్డ కనకకు ఆ తర్వాత అతను భీమవరంలో ఎక్కడో ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ, మరెక్కడో న్యూ మెక్సికోలో చేసిన ఎంఎస్ సంగతి తెలిసాక పెద్ద ఆశ్చర్యం కలగలేదు. పెళ్ళైన వారంలోనే అతని సాంకేతిక జ్ఞానం మీద ఆమెకు ఒక అవగాహన వచ్చేసింది. కనుక తనకన్నా అకాడమిక్గా ఎన్నో రెట్ల ఎత్తులో ఉందని అభద్రతతో కూడిన అహంకారం చూపించడం వెంకట్ అలవాటు చేసుకున్నాడు. ఏ విధంగా వెంకట్ను భర్తగా గౌరవించి అంగీకరించాలో ఆమెకు తెలియటం లేదు. అతనిలో పేటరేగిపోతున్న స్త్రీ వాంఛ, మితిమీరిన తాగుడు, క్రూరత్వం రాను రాను ఆమె జీవితాన్ని మరింత నరకప్రాయం చేస్తున్నాయి. ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయిలను తెగ ఇబ్బంది పడతాడు తన ఫ్లర్టింగ్తో. ఆదివారం అయ్యేసరికి వాళ్ళందరినీ నయానో భయానో ఒప్పించి హైకింగ్ అని ట్రెక్కింగ్ అని జారుకుంటాడు. ఏ మాల్లోనూ కనిపించిన తెల్ల అమ్మాయిలను ఏదో వంకన పలకరించటం, ఆపగా వారు చెయ్యి అందుకోవటం లేదా పెకింగ్ చేయటం, వాళ్ళ మొహాల్లో తాండవించే అసహ్యాన్ని కూడా పట్టించుకొని లేఖితనం. కొడుకు తండ్రి చేష్టలన్నీ నీరసనగా చూస్తూ ఉంటే కనకకు భర్త మీద మరింత కంపరం పెరిగిపోతుంది. ఆ స్త్రీల ప్రస్తావనలు చేస్తూ అతను చేసే దాంపత్యం ఆమెకు నరకప్రాయంగా ఉంటుంది. ఏమీ పట్టని కాలం మరో 3 నెలలు పరిగెట్టింది. అత్తమామలు మరొక 10 రోజుల్లో ఇండియా తిరిగి వెళ్తారనగా వినాయక చవితి వచ్చింది. గౌరీ గణేష వ్రతం చేసుకుని అక్కగారికి పుట్టింటి పసుపు కుంకాలు ఇవ్వటానికి ఎస్, కనక తల్లి, ఎస్ భార్య అఖిల వచ్చారు. అక్కలాగే చాలా తెలివైనవాడు ఎస్. అమెరికాలో మాస్టర్స్ అయ్యాక 2 ఏళ్లు పనిచేసి కెల్లాక్స్లో ఎంబీఏ చేయడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే అతనికి అఖిలతో ఒక స్నేహితుల ఇంట్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అఖిల ఎస్ను అతని ఎంబీఏ సమయంలో తను ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా ఆదుకుంది. ఎస్కు బోస్టన్లో మంచి వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం రాగానే తల్లిని ఒప్పించి అఖిలను పెళ్లి చేసుకున్నాడు. ఎస్కు తమ కూతుళ్ళని చేయాలని ఆశలు పెట్టుకున్న కనక మేనమామలు, అత్తమామలు అతను కాదనటంతో కక్షలు సాధించడం మొదలుపెట్టారు. కానీ అతను అవన్నిటికీ అతీతంగా ఎదిగిపోయాడు. తల్లికి సకల సౌకర్యాలు అమర్చి ఆమె జీవితం సుఖవంతం చేశాడు. ఎప్పుడూ కనకే పిల్లలతో తమ్ముడి ఇంటికి బోస్టన్ వెళ్ళేది. ఈసారి పని ఒత్తిడి వలన రాలేనంటే ఎస్ వాళ్లే వచ్చారు. ఊహించినట్లే వాళ్లకు మర్యాదలు లేవు, మన్ననలు లేవు. ఏలుక మీద పిల్లి మీద పెట్టి విసురుతున్న సూటిపోటీ మాటలు తప్ప. వెంకట్కు బావమరిది సాధించిన విజయాలంటే కడుపు మంట. మాటల్లో విషపు సొనలు ఒలికిస్తాడు. గౌరీ గణేష్ వ్రతం అవ్వగానే ఎస్ అఖిలతో కనకకు ఆమె కుటుంబానికి విలువైన బహుమతులు, డబ్బు కవర్లు ఇప్పించింది కనక తల్లి. అక్కడే విప్పి చూసుకున్న వియ్యపురాలు అసంతృప్తితో పెదవి విరిచింది. వెంకట్ కావాలనే మాటల్లో పెట్టి బావమరిదిని తను ప్రారంభిద్దామనుకుంటున్న కన్సల్టెన్సీకి అతని కంపెనీ నుంచి పెట్టుబడి కావాలని ప్రపోజల్ పెట్టాడు. బావగారి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు అంచనా ఉన్న ఎస్ అది తన పరిధిలోకి రాదని, తాను చేయించలేనని నిర్మోహమాటంగా చెప్పేశాడు. మొండి వాదనతో మొదలుపెట్టిన వెంకట్ మాటలు రెట్టిస్తూ కనకశీలం గురించి, ఆమె తల్లి దుష్ప్రవర్తన గురించి, అతని కుటుంబ విలువల గురించి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. వాటికి ఆజ్యం పోస్తూ అతని తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. భరించలేని ఎస్ బావగారి కాలర్ పట్టుకున్నాడు కోపంతో. అంతే, ఎస్ 2 చెంపలు పేలిపోయాయి. అతని మెడ పట్టుకుని వీధి గుమ్మం దాకా ఈడ్చి బయటకు తోసేశాడు వెంకట్. ఊహించని ఈ పరిణామాలకు అవమాన భారంతో, క్రోధంతో ఊగిపోతున్న ఎస్ అక్క కేసి చూసి, వీడిని ఇంకా భరిద్దామని అనుకుంటున్నావా అక్క? ఎవరి కోసం? అసలు నువ్వేంటి? నీ చదువు హోదా ఏంటి? ఈ పనికి మాలిన వాడికి ఊడిగం చేస్తూనే ఉంటావా? సర్వస్వతంత్ర దేశంలో ఉన్నావక్క. మానవ హక్కులకు విలువనిచ్చే దేశంలో ఉన్నాం. ఈ బానిసత్వం నీకు అక్కర్లేదు. మనకు ఏ బంధువులు లేరు నిలదీయటానికి. నీ పిల్లలకే ఈ తండ్రి అక్కర్లేదు. వదిలిపడేయక్క. ఈ వెధవకు కావాల్సింది నీ ఇల్లు. అది వాడి మొహాన్ని కొట్టి బయటికి రా. నేను కాప్స్ని పిలవగలను. పెంట చేయటం ఇష్టం లేక ఊరుకుంటున్నా. కోపంతో రొప్పుతూ అంటున్నాడు. అఖిల వచ్చి వదిన గారి భుజం మీద చెయ్యి వేసి దయగా, వదిన మేమున్నాం, నీకు ఆలోచించకు అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది.
ఎప్పుడూ అల్లుడు ఉయ్యాల వారి ఆగడాలకు గడగడలాడుతూ కూతురికి నచ్చ చెప్పుకునే కనక తల్లి కొడుకుకి జరిగిన అవమానాన్ని తీసుకోలేకపోయింది. ఛీ అని అల్లుణ్ణి కోపంతో నిరసనగా చూస్తూ కోడలి వెనకే వెళ్ళిపోయింది. అమ్మా, బ్యూటిఫుల్ వ్యూ కదా, ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ముక్త చూపిస్తూ ఉంటే గాలికి ఎగిరిపోతున్న ముంగురులు వెనక్కి తోసుకుంటూ కొడుతోంది కనక. అప్పటికి వారం రోజులుగా మయూర్ ముక్తలను తీసుకుని భారతదేశం పర్యటనలో ఉంది కనుక. తాను పుట్టి పెరిగిన మాతృదేశం తమ మూలాలను తనలో పొందుపరుచుకున్న ప్రపంచ సంస్కృతికి తత్వదర్శనానికి మూలాధారమైన కర్మభూమిని ఊహ తెలుస్తున్న తన పిల్లలకు చూపించాలని తీసుకొచ్చింది కనుక. జీవితంలో మొట్టమొదటిసారి సంఖ్యలు తెంచుకుని పంజరాల నుంచి బయటపడిన పక్షుల్లా ఉన్నారు ముగ్గురు. కనక కష్టార్జితంతో కొన్న $1 మిలియన్ ఇల్లు లాక్కుని పిల్లల కస్టడీ తనకు అక్కర్లేదని కనకకే వదిలేసి విడాకులు ఇచ్చేశాడు వెంకట్. పిల్లలతో టెక్నికల్ డైరెక్టర్గా ఇంకా పెద్ద ఉద్యోగానికి మంచి జీతంతో మారి సియాటల్లో స్థిరపడింది కనక. బయటకు వచ్చేసిన 5 ఏళ్లలో పిల్లలు ఒక్కసారి కూడా తండ్రిని తలుచుకోకపోవటం కనకకు చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలకు కావలసింది ప్రేమ, ప్రశాంతతతో కూడిన సమృద్ధి. అది తల్లి దగ్గర పుష్కలంగా ఉంది వారికి. మైసూరులో చాముండేశ్వరిని దర్శించాక దసరా ఉత్సవాలకు దీపతోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న మైసూరు రాజసౌధాలను అబ్బురంగా ఆలోకిస్తున్న కనక మౌనాన్ని ఛేదిస్తూ మయూర్ ఒక్కసారిగా, అమ్మా చూడు, వాళ్ళు రాజేష్ అంకుల్ ఫ్యామిలీలో ఉన్నారు కదా అన్నాడు. తమ పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటున్న భార్య భర్త 2 పిల్లల్ని చూపిస్తూ. స్రవంతి కనక పిలుపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి చూసిందామె. ఆ సంజ చీకట్లో కనకాంబరంలా మెరిసిపోతున్న కనకను చూసి ఒక్కసారిగా, ఏ కనక అంటూ ఒక్కసారిగా చుట్టేసుకుంది స్రవంతి. కుశల ప్రశ్నలు అయ్యాక, కనక నీతో వాల్యూమ్స్ మాట్లాడాలి, మేము ప్రాజెక్టు మీద 2 ఏళ్లకు ఇండియా వచ్చాము, నువ్వు మా ఇంటికి వస్తే మాట్లాడుకుందాం అంది స్రవంతి. లేదు స్రవంతి, మేము రేపు కేరళ వెళ్తున్నాము, నా మొబైల్ నంబర్ తీసుకో, ఫోన్లో మాట్లాడుకుందాం అంటూ రాజేష్ను పలకరించి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసి సెలవు తీసుకుంది కనక. ఆ రోజు రాత్రి స్రవంతి కాల్ చేసి చెప్పిన విషయాలు కనకకు నిద్రను దూరం చేశాయి. వెంకట్ను అమెరికా నుండి డీపోర్ట్ చేశారట. ఇప్పుడు అతను భారతదేశంలోనే ఉన్నాడట. కనకతో వివాహ బంధం తెగిపోగానే వెంకట్ మరింత పతన దశకు దిగజారాడట. ఎప్పుడూ ఉన్న తాగుడు తిరుగుడుకు తోడు క్యాసినోల్లో జూదం కూడా మొదలుపెట్టాడట. వెనుజులా నుండి వలస వచ్చిన ఒక చాలా చిన్న వయసున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడట. ఎవరో ఫ్రెండ్తో చేరి ఉద్యోగాల కన్సల్టెన్సీ మొదలుపెట్టి H1B స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడట. భారీ మూల్యం చెల్లించడానికి ఇల్లమ్మి అప్పులు తీర్చేసరికి చేతిలో చిల్లిగవ మిగల్లేదుట. ఆ వెనుజులా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందిట. ప్రభుత్వం అతని గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసేయటంతో ఇండియా వచ్చేశాడట. అతని నేర చరిత్ర వలన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే తన తల్లిదండ్రుల ఇల్లమ్మి బిజినెస్ మొదలుపెట్టి దాంట్లో కూడా నష్టాల పాలయ్యాడట. బెంగుళూరు వచ్చి రాజేష్ని ఏదైనా జాబ్ చూడమని ప్రాధేయపడ్డాడట. ప్రస్తుతం రాజేష్ స్నేహితులు వైజాగ్లో నడుపుతున్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000కు ఉద్యోగం చేస్తున్నాడట వెంకట్. తల్లి తండ్రితో అక్కడే చిన్న 2 బెడ్రూముల ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడట. ఒకప్పటి అందగాడు పొగరుబోతు వెంకట్ కాదుట. వ్యసనాలు అందాన్ని తినేస్తే, చేసిన ద్రోహాలు జీవితాన్ని తినేస్తే మిగిలిన జీవోత్సవం అతను. చివరి రోజుల్లో సేవింగ్స్ అన్నీ కొడుకు చేతిలో పోసి కానీ ఇక ఠికాణా లేని చచ్చిన పాముల్లా ఉన్నారట అతని తల్లిదండ్రులు. నువ్వు పనిచేసే కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్లో ఏదో మేనేజ్మెంట్ పొజిషన్కు అప్లై చేశాడట. నీ చేత రికమెండేషన్ చేయించమని రాజేష్ కాళ్ళు పట్టుకున్నాడు. చచ్చినా ఆ పని చేయనన్నాడు రాజేష్. చెడామడా తిట్టాము. నీకు పిల్లలకు చేసిన నయవంచనకు భగవంతుడు వెంటనే చూపించాడు వాళ్లకు. స్రవంతి ఆవేశంతో చెప్తూనే ఉంది. ఆ మర్నాడు కొచ్చి చేరటంతోనే కనక పిల్లలతో ఆ రోజు తనకు మీటింగ్స్ ఉన్నాయని వాళ్లను ఆ 5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్లో కాసేపు గడపమని పంపేసింది. రాత్రంతా నిద్రలేక కళ్ళు మెరమెరలాడుతున్నాయి. కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించింది. దీర్ఘంగా నిశ్వసించి ఫోన్ పట్టుకుంది చేతిలోకి. అంతే, ఆమెలోని పనిభూతం ఆమెను ఆవహించేసింది. ఎవరెవరికో ఫోన్లు, ఈమెయిల్స్, మీటింగులు 6 గంటలు నిర్విరామంగా చేస్తూనే ఉంది. పిల్లలతో కిందికి వెళ్ళి రెస్టారెంట్లో లంచ్ చేశాక వారిని హోటల్ గైడ్తో బయటికి పంపి మళ్లీ ఫోన్ అందుకుంది. ఈసారి హైదరాబాద్లో తన లాయర్తో. కొచ్చి సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూసొచ్చి తల్లి ఇంకా పనిచేసుకోవటం చూసి మయూర్ ఆలోచనలో పడ్డాడు. లీలగా ఆమె ఫోన్ సంభాషణల సారం అర్థమవుతోంది.
ఏదో చెప్పాలని ఉంది అతనికి. కానీ తల్లి నేర్పిన సభ్యత విలువలు నోటికి సంకెళ్ళేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సాలలో పర్యాటక స్థలాలు చూపించాక తిరుపతిలో స్వామి దర్శనం చేయించి తిరిగి అమెరికాకు పిల్లలతో ప్రయాణమైంది కనుక విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మయూర్ను చూసుకుంది. తండ్రిలా స్ఫురద్రూపి 15 ఏళ్లకే ఆజానబాహువుగా ఎదిగిన తన కొడుకు, తన విలువలన్నీ ప్రోవుకున్న నూనూగు మీసాల నవ యువకుడు తనతో కొద్దిసేపటి క్రితం అన్న మాటలు మరీ మరీ మననం చేసుకుంటోంది. అమ్మా, నాకు తెలుసు నువ్వు అతనికి మీ కంపెనీలో ఉద్యోగం వేయించావని, హైదరాబాద్లో నీ అపార్ట్మెంటు అతని పేరెంట్స్కు గిఫ్ట్ డీడ్ చేయించావని. నిజానికి నీ స్థానంలో ఉన్న వేరెవరైనా వాళ్ళని కాల్లో కూడా తలుచుకోరు. కానీ నువ్వు క్షమయాధరిత్రివి. నువ్వు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత. ఇన్ని పాత్రలు పోషించినా వాళ్ళు నిన్ను వదిలేశారు. కానీ నువ్వు కరణేషు కనకవి, క్షమయాధరిత్రివి. అది వాళ్ళ అదృష్టమమ్మా. మళ్ళీ నీ దయ వాళ్లకు పనికొచ్చింది. దసరాల్లో మనం చాలా దేవీ మందిరాలు చూసామమ్మా. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కదమ్మా జగన్మాత చేసింది. మరి నువ్వేంటమ్మా అతనికి మళ్ళీ ఇలా? తెలుగు ఆంగ్లం కలగలిపి పట్టుదలగా నేర్చుకుంటున్న సంస్కృతాన్ని మేళవించి ఆవేశంతో నిలదీస్తున్న కొడుకు కేసి వాత్సల్యంగా చూస్తూ ఆ తల్లి, నాన్న, అతను నా బిడ్డలకు తండ్రి. నాకు వెలకట్టలేని ఆస్తిగా మీ ఇద్దరిని నాకు ఇచ్చేశాడు. దానికి నేను ఆ మాత్రం మూల్యం చెల్లించొచ్చు. మయూర్, నా దేశం నాకు నేర్పిన గొప్ప గుణం క్షమ, మానవత్వం. జీవితంలో కోర్టు కాగితాలు తేల్చలేని మానసిక బంధాలు కొన్ని ఉంటాయి. తలుచుకుంటే తిగేవి కావవి. విమానం కిటికీలో నుంచి చూస్తూ ఉంటే సంజకంజాయ సంతరించుకుని ఆకాశమంతా కనకాంబరంలా ఉంది. తల్లి దయార్ద్ర హృదయానికి వితరణకు చెల్లించిపోయిన ఆ కొడుకు తల్లికేసి అపురూపంగా చూస్తూ, అమ్మా, నాకు నువ్వే జగన్మాతవు, కనక మహాలక్ష్మివి, కనకదుర్గవు, కనకధారవు. కొడుకు ఉత్తేజాన్ని మురిపంగా చూస్తూ మనసారా నవ్వేసింది. ఆ ఇద్దరు పిల్లల్లో ఎంతో సభ్యత సంస్కారాలతో పెరిగిన తను తన తమ్ముడే కనిపించారు కనకకు. చెట్టు విషప్రాయమైన తనకు అమృత ఫలాలనిచ్చిన భగవంతుడికి మనసులోనే నమస్కరించుకుంది కనక. ఆమె మనసు ఇప్పుడు హాయిగా ఉంది. రుణానుబంధ శేషమేదో తీరిపోయినట్లుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.